వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోరు కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్ వీరభద్రనగర్ శాంతిపురం ప్రాంతాల్లో ఎమ్మెల్యే గోరెట్ల పర్యటించి 2 ఏళ్ల సంక్షేమ విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వార్డులో శిథిలావస్థకు చేరిన అనేక ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెట్ల మాట్లాడుతూ ఆనాడు ఈ కాలనీలందు వీరందరికీ ఇళ్లు కేటాయించింది తానేనని 2014-19 కాలంలో చాలా మందికి హౌసింగ్ లోన్లు ఏర్పాటు చేసి నూతన గృహాలు నిర్మించేందుకు కృషి చేశానని, ఇప్పుడు వార్డులో పరిశీలిస్తే కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, పైకప్పులు ఊడడం జరుగుతుందని తెలిపారు. అప్పుడు కట్టుకోమంటే ఎవరు ముందుకు రాలా. కట్టుకున్నాడు బాగా, వాళ్ళు కట్టుకున్నాడు బాగా కట్టుకున్నారు. నేను ఇస్తాను. కానీ నాన్నగారు ఉమ్మడిగా ఉందండి. అది వస్తాయి కదా ఎలా ఉంది ప్రభుత్వం? బస్సులో ఎక్కున్నారా? బస్సు ఎక్కావా? బస్సు ఫ్రీ. సార్ ఒకసారి సార్ 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 ఇటు ఫోను ఎక్కడ ఉన్నా నువ్వే పడిపోతుంది. లాస్ట్ టైం చెప్తే కట్టుకోవాలా. అది పక్కనండి రెండు కాదంటున్నా. నమస్కారం. శాంతిపురంలో ఇంటింటికి మన వాళ్ళు వస్తారు. రేపు నుంచి కార్యక్రమాలు చేస్తారు. ఒకటి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏంటి మీ అందరికీ తెలుసు. చంద్రబాబు గారు రావడంతో 4,000 రూపాయలు పెన్షన్ పెట్టి 1వ తారీఖే పెన్షన్ ఇస్తా ఉన్నారు. 4,000, 6,000 వికలాంగులకి, 10,000 రూపాయలు కిడ్నీ కానీ తలసీమియా వ్యాధిగ్రస్తులకి 10,000. ఎన్డీఏ కూటమి
గోరెంట్ల బుచ్చిచంద్ర గారి నాయకత్వం, గోరెంట్ల బుచ్చిచంద్ర గారి నాయకత్వం. పైన అదొక పార్ట్. ఒకళ్ళు ఇల్లు పోతే ఇంటికి నష్టపరిహారం ఎట్లా చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ చేసేది ఒకటి పెన్షన్, మనకు 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖు వస్తుంది. వికలాంగులకు 6,000 వస్తుంది. అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, లివర్ వాళ్ళకి 10,000 వస్తుంది. పూర్తిగా మంచాన పడి అసలు ఎగవలేక చూసే దిక్కురాడు 15,000 వస్తుంది. 1వ తారీఖు కల్లా పెన్షన్ వస్తుంది. గ్యాస్ బండలు 3 గ్యాస్ బండలు ఇస్తానే ఉన్నారు. గత సంవత్సరం ఇచ్చారు, ఈ సంవత్సరం ఇస్తానే ఉన్నారు. ఆడవాళ్ళకి పిల్లలకి ఫీజు తల్లికి వందనం 7 ఉన్నా 4 ఉన్నా 3 ఉన్నా పడిపోయింది. ఈ పిల్లలకి 15,000 రూపాయలు 2వ సంవత్సరం కూడా వేసారు. ఎంతమంది పిల్లలు ఉన్నా 5 ఉన్నా 4 ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, దాంట్లో 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చాం. ఇది కాకుండా బస్సు, మీరంతా బస్సులు ఎక్కుతున్నారు హాయిగా ఫ్రీగా. గ్యాస్ బండలు ఇస్తున్నారు. పిండి వచ్చిన తర్వాత రెక్టిఫైర్ అయింది. దానికోసం చూస్తున్నారు జనవరి, అది కూడా అమలు అవుతుంది. ఇవాళ చాలా స్కీములు అమలు అవుతున్నాయి. ఇవాళ రకరకాల వృత్తుల మీద ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇస్తున్నాం, చేనేత వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తున్నాం, మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తున్నాం. అది అక్కడ ఉంది, ఇక్కడ రాట్ల సముద్రం ప్రాంతంలో ఉంది, జాలర్లకు ఇక్కడ రాట్ల. దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం. ఎవరో అడిగాం, ఎక్కడైతే వృత్తి మీద ఉన్నారో వాళ్ళందరికీ రావాలి, ఒక సముద్ర తీరం కాదన్నాం. అది వస్తే మనకు ఇవాళ రోడ్డు వెడలిపోతుంది, బ్రిడ్జి కడుతున్నాం చూశారు. ఆ బ్రిడ్జి ఎప్పటి నుంచో ఉంది, నీరు పొంగకుండా కాలువ కొంచెం ఫోన్ చేస్తున్నాం. పంప్ హౌస్లు వేరే నిర్మాణం అవుతున్నాయి, భారీ ఎత్తున అవుతుంది. ఇది మన రైల్వే హౌసెస్ దగ్గరగా ఒక బ్రిడ్జి కూడా నిర్మాణం పూర్తయిపోతుంది. ఇవాళ నీటి సమస్య లేదు, కానీ మురుగునీటి సమస్య ఉంది. ఏదైతే బ్రిడ్జి కింద నుంచి వచ్చే కాలువ ఇరుకవడంలో ఈ మధ్యన రైల్వే వారికి రోడ్లు కట్టి మనకి అండర్ పాస్లు కూడా కట్టించాం. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనకి డీలక్స్ సెంటర్ కానీ శ్యామలా సెంటర్ కానీ నీటి ముప్పు లేకుండా చేయడం కోసం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ 16వ డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇది ఆ పక్కన బాలాజీపేట కూడా దీంట్లోనే ఉంది. బాలాజీపేట మెయిన్ రోడ్డు కూడా వెడల్పు చేసుకుంటూ వెళ్తున్నాం. రైల్వే వారి సహకారంతో అక్కడ రోడ్డు డ్రైవర్ కన్వర్షన్ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అక్కడ రైల్వే వారు సహకరించారు. రోడ్డు కొత్త రోడ్డు కూడా నిర్మాణం అవుతుంది. మరో రోడ్డు కూడా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో ఒక నగరానికి తలమాటిని ఈ ప్రాంతం తీర్చిదిద్దడం కోసం కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళ ఎన్డీఏ కూటమి చెప్పిన వాగ్దానాలను అమలు చేస్తుంది. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్న 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, స్త్రీ శక్తి బస్సు సౌకర్యం కానీ, అలాగే పిల్లలకి ఉచిత బట్టలు, పుస్తకాలు, నోట్బుక్స్ అన్ని ఇచ్చే కార్యక్రమం కానీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నాం. వాళ్ళు చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వారికి ఏదైతే ఉందో మహిళలకి 4 ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల దిగ్విజయ యాత్ర గురించి చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగా రాజమండ్రి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోనూ బూత్ లెవెల్లో కూడా పనిచేయమని చెప్తా ఉన్నాం. ఏం కష్టం చేయకుండానే పని లభించేలాగా అవకాశం కల్పించే లక్ష్యంలో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ఈ తాడితోట ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డుని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ జంక్షన్ నుంచి బొమ్మూరు జంక్షన్ దాకా కూడా భారీ ఎత్తున మెయిన్ రోడ్డుగా తీర్చిదిద్దబోతున్నాం. ఇక్కడ కొంతమంది పూర్వం నేను నార్నేంలోనే పట్టాలిచ్చి ఇల్లు కట్టించాం. అది కొంత ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇక్కడ కర్వేళ వేళలోనే స్థలం ఇచ్చేలాగా ఇల్లు కట్టించేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఆనాడు ఎప్పుడో 40-38 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు పడిపోతూ ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయి. అప్పుడు తక్కువ బడ్జెట్లో వాటన్నిటికీ మళ్ళీ పునర్నిర్మాణం కోసం అవకాశం కల్పించాం. గతంలో కొన్ని చేస్తున్నారు వీరభద్ర నగర్లో, కొంత రెల్లీపేటలో కూడా కట్టాల్సి ఉంది. త్వరలో దాన్ని కూడా వచ్చే నెలలో శాంతి ఇచ్చి పడిపోతున్న ఇళ్ళంటి కూడా కొత్త ఇల్లు ఏర్పాటు కూడా చేస్తామని సరైన మనం చేస్తూ వాళ్ళు ఏదైతే గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి రోడ్డు కూడా 100 అడుగుల రోడ్డుగా విస్తరణ చేసి పుష్కరాల నాటికి వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ పెట్టే ఏర్పాటు జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ కంజెషన్ తగ్గాల్సిన అవసరం ఉంది. అలాగే 100 ఫీట్ రోడ్డు ఉంది. 100 ఫీట్ రోడ్డు కూడా హైవే కలుపుతూ కంప్లీట్ చేసాం. త్వరలోనే వ్యాన్ వ్యవస్థ దాన్ని కూడా పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఇవాళ బ్రిడ్జిలు కడుతున్నాం. ఇవాళ బాలాజీపేటలో ఒక బ్రిడ్జి కట్టాం. ఉక్కంపేటలో 10,000 రూపాయలు 15,000 రూపాయలు అందరికీ, వికలాంగులకు 6,000 రూపాయలు, పేదలకు అంతా కూడా వయసు వృద్ధాప్యం వృత్తం 4,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు,
పూర్తిగా మంచాన్ని పడిపోయి నగవలేని పరిస్థితుల్లో ఉన్న వారి అందరి 15,000 రూపాయలకి కార్యక్రమం అమలవుతుంది. భారతదేశంలో ఎక్కడ ఈ సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకు సాగుతున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, భారీ పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. వాళ్ళ నిరుద్యోగం బాగుపోవాలి, వలసలు పోయే విధానం పోవాలి, ఇక్కడే ఉద్యోగాలు రావాలని లక్ష్యంలో పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో వ్యాలీ గృహాలను సద్వినియోగం చేసుకుని చూసుకుంటూ త్వరలోనే హౌసింగ్ స్కీమ్ కూడా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చాలామంది నష్టపోయారు. జగనన్న కాలనీ పెద్ద దగా జరిగింది. త్వరలో దాన్ని సర్వే చేసి ఎవరెవరికి మళ్ళీ ఇల్లు లేవు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే దానికి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి చాలామందిని తరలించాం. శాటిలైట్ సిటీ కానీ, ఎర్రకొండ ప్రాంతానికి కానీ, గవర్నర్ ఎర్రకొండ ప్రాంతానికి కానీ, రాఘవేంద్ర నగర్ కానీ, అలాగే చాలా పేటలకి ఈ పేట నుంచి తరలించాం. వాళ్ళందరూ కూడా అక్కడ పౌర సదుపాయాలు మెరుగుపడుతున్నారు. రూరల్లో కలిసి కనుక ఆ ప్రాంతాలంతా కూడా డెవలప్మెంట్ వెళ్తున్నాం. ఇప్పటికే 1800 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ముందు ఇంకా భారీగా అమలు చేస్తాం. సౌమ్యంగా మనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాకు మొదటి నుంచి కూడా 82లో నేను పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి అండగా నిలబడ్డ ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి సాధించాలని ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం సహాయ కార్యక్రమాలు అమలు చేస్తామని సౌమ్యంగా మనం చేస్తాం.